వెల్కమ్ టు NS5 న్యూస్. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ ఔషాపూర్ గ్రామంలో మార్కండేయ స్వామి దేవాలయంలో 5వ వార్షికోత్సవం సందర్భంగా శివ పర్వతల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. కళ్యాణం జరిపించిన పుణ్య దంపతులు మచ్చ సుదర్శన్, లావణ్య, మచ్చ సదానందం, రమ్య, వల్లకాటి రవి, లత, మచ్చ చిరంజీవి, సృజన, మచ్చ భాస్కర్, పుష్ప, మార్కండేయ దేవస్థానం కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవుని ఆశీస్సులు అందుకున్నారు. అలాగే భోజనాలు ఏర్పాటు చేశారు. స్వామి భోజనాలు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో భోజనాలు ఏర్పాటు చేశారు. భోజన కార్యక్రమం అందరూ కూడా భోజనాలు నమస్కారం. ఇది ఔషాపూర్ గ్రామంలో మార్కండేయ టెంపుల్ కట్టాలని మా తాతల కాలం నుంచి కలలు కన్నారు. వాళ్ళ కలలు అనేది చాలా కాలం నుంచి నెరవేరక అట్లే పెండింగ్ ఉండడం జరిగింది. వాళ్ళు స్థలం తీసుకోగలిగారు, కట్టలేకపోయారు. సగం కట్టి వదిలేయడం జరిగింది, మళ్ళీ కులగొట్టడం జరిగింది. ఆ తర్వాత మా రెండో తరం మా కాకలు, ఇప్పుడున్న మా పక్కకున్న మా కాకలు, మా నాన్నలు, వీళ్ళందరూ కూడా ఇట్లా జరిగింది, తాతల కాలం నుంచి కట్టలేకపోతున్నాము అని అన్నారు. ఈ గట్కేసర్ మండలంలో ఎక్కడ కూడా మార్కండేయ టెంపుల్ లేదు. ఆ విషయంలో గట్కేసర్ మా విలేజ్లో ఉన్న వాళ్ళం మేమంతా మాట్లాడుకుని, పద్మశాలి కులస్తున్నాం, 35 కుటుంబాలు ఉండే వాళ్ళంతా మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చేసేసి దానికి ముందుబడి వీళ్ళని పెద్ద మనుషులు చేసి ముంగడ విలబెట్టి వెనక మేముండి మేమంతా పాల్గొని మాతోట అయిన వరకు మేము చేసేసి మిగతా వేరే కులస్తుల దగ్గర కూడా కొద్దిగా మేము ధనము సేకరించి ఆ టెంపుల్ కట్టడం జరిగింది. 5 సంవత్సరాల కింద ప్రతిష్టాపన అంతా మంచిగా జరిగింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల మేము దానికి అంటే కరోనా వచ్చి అవన్నీ వచ్చిన వల్ల ఏం చేయలేకపోయినాము కార్యక్రమాలు. 5 సంవత్సరాల తర్వాత అందరూ మంచిగా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి దానికి కళ్యాణము వార్షికోత్సవం అందరం చేద్దామని అనుకున్నాము. దానికి ముందుకు వచ్చేసేసి అందరూ మా కులస్తులు ప్లస్ అందరూ పెద్దవాళ్ళందరూ ఊరి వాళ్ళందరూ మనకు సహకరించారు. దాని ప్రకారం ఈరోజు కళ్యాణం జరిపించినాము. ఉదయం హోమం జరిపించినాము, ఆ తర్వాత కళ్యాణం జరిపించినాము. అది అంత మంచిగా జరిగింది. దీనివల్ల అందరికి కూడా ఊరందరికీ, మా కులస్తులకి అందరికీ మంచి జరగాలని మేము ఇంకా ముందు కూడా ఇలాంటి కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాము.